సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాట్లకు పనులు వేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 9న సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పనుల పురోగతిపై మరిన్ని వివరాలు మధ్యపెట్టి బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. ప్రధాన గేట్ దగ్గర తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ కాబోతుంది. డిసెంబర్ 9వ తారీఖు రోజు ఇది అంగరంగ వైభవంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభించాలని కూడా, దాన్ని శంకుస్థాపన చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించడం జరిగింది. తెలంగాణ ఇచ్చినటువంటి తెలంగాణ తల్లి తెలంగాణ సచివాలయంలో ఉండాలి, పరిపాలనా కేంద్రం ఉండాలి. ప్రతి పాలకుడు కూడా తెలంగాణ ఎందుకు రాష్ట్రం ఏర్పడింది, దాని యొక్క ఉద్దేశాలు ఏందని కూడా ప్రతి వారికి కూడా అర్థమయ్యే విధంగా సచివాలయ ప్రధానమైనటువంటి ద్వారం ముందుగా ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి వేగంగా పనులు కొనసాగుతూ ఉన్నాయి. ఆ రోజు డిసెంబర్ 9వ తారీఖు రోజు వాడవాడలో పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ తల్లి విగ్రహాలను పెట్టాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి తెలంగాణ తల్లి ఫ్యూడలిజానికి ప్రతిబింబంగా ఉన్నటువంటి తెలంగాణ విగ్రహాలని కాకుండా తెలంగాణ తల్లిలను ఆత్మను ఆవిష్కరించే విధంగా, అమరవీరుల యొక్క కుటుంబాల యొక్క తలలను ప్రతిబింబించే విధంగా ఇక్కడ భారీ తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ కాబోతుంది. సో అందుకోసం వేగంగా ఆ పనుల కార్యక్రమం కొనసాగుతుంది. సచివాలయం ప్రధాన గేటు దగ్గర ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే మనకు తెలంగాణ తల్లి విగ్రహానికి ఏర్పాటు చేయబోతున్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికే భూమి పూజ చేశారు. సో పనులు కూడా చాలా శరవేగంగా కొనసాగుతున్నాయి. అక్కడ ఆ దశాబ్దాల పాటుగా మొత్తం ఒక 100 సంవత్సరాలకు ఉండే విధంగా అయితే భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించినటువంటి పీఠ మొత్తం కూడా తెలంగాణ ఆత్మ ఆవిష్కరించే విధంగా ఉండబోతుంది. ఆ తర్వాత దాదాపు 6 అడుగుల నుంచి 7 అడుగుల వరకు కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఈ ప్రాంతంలోనే చేయబోతున్నారు, ఇక్కడనే ఆవిష్కరించబోతున్నారు. దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కొనసాగుతున్నది. యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నారు. డిసెంబర్ 9వ తారీఖు రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం ప్రధానమైన సచివాలయ గేటు దగ్గర, ఈ సింహద్వారం దగ్గర ఆవిష్కరణ కాబోతుంది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సంబంధించినటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించినటువంటి రూపురేఖలు ఇప్పటికే మనకు జేఎన్టీయు సంబంధించినటువంటి ఫైన్ ఆర్ట్స్ సంబంధించినటువంటి హెచ్ఓడికి కూడా చెప్పడం జరిగింది. తెలంగాణ తల్లి ఏ విధంగా ఉండాలి, ప్రతి తెలంగాణ ఆత్మ ఆవిష్కరించే విధంగా, అమరవీరుల కుటుంబాల్లో తల్లులు ఆవిష్కరించే విధంగా ఉండాలి. ఇప్పటి వరకు ఉన్నటువంటి తెలంగాణ తల్లి భూస్వామ్య ఫ్యూడల్ వ్యవస్థకు ప్రతిబింబంగా ఉంది. అది కాదు తెలంగాణ తల్లి విగ్రహం. తెలంగాణ తల్లి విగ్రహం అన్నది అందరూ ఆ తల్లిలో చూసుకుని తమ తల్లిని గుర్తు చేసుకునే విధంగా ఉండాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే యుద్ధ ప్రాతిపదికన ఈ సచివాలయం దగ్గర ఉన్నటువంటి ఈ ప్రధానమైనటువంటి గేటు దగ్గర తెలంగాణ తల్లి విగ్రహం కోసం ముమ్మరంగా ఆ పనులు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. సో ముమ్మరంగా రాత్రి పగళ్ళు కూడా చాలా మంచి పిల్లర్స్తోని, మంచి మెటీరియల్లతోని కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ జరుగుతున్న పనులు చూసినట్టయితే కింద బేస్మెంట్ గురించి కానీ, లేకపోతే పిల్లర్స్ సంబంధించి విషయంలో కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. సో ఇది మొత్తం కూడా తెలంగాణ యొక్క ఆత్మను ఆవిష్కరించే విధంగా అటు రాష్ట్ర సచివాలయముకు ఎదురుగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని చెప్తా ఉన్నారు. అందుకు బాగానే ఇప్పటికీ పనులైతే వేగంగా కొనసాగుతున్నది. రాత్రి పగళ్ళు అయితే ఇక్కడ అయితే కూలీలు, అదేవిధంగా కాంట్రాక్టర్లు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైనప్పటికీ చూసినట్టయితే తెలంగాణ తల్లి విగ్రహం మాత్రం మనకు డిసెంబర్ 9వ తారీఖు రోజు తెలంగాణ ఆత్మ ఈ తెలంగాణ సచివాలయంలో ఆవిష్కరణ కాబోతుంది. దీనికి కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి పుర ప్రముఖులు, అదేవిధంగా సోనియా గాంధీ కూడా సోనియా గాంధీ బర్త్డే కూడా డిసెంబర్ 9వ తారీఖే కావడంతో తెలంగాణ ప్రకటన కూడా 9వ తారీఖు కూడా ప్రకటన చేయడంతో ఈ డిసెంబర్ 9 అన్నది అత్యంత ప్రాముఖ్యత గలమైనటువంటి డేట్గా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివర్ణిస్తున్నారు. సో అదే రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా ఈ సచివాలయం దగ్గర ఆవిష్కరించాలి అనేటువంటి కృత నిశ్చయంతో భూమి పూజ కార్యక్రమం, అదేవిధంగా పనుల వేగవంతం కొనసాగుతున్న ధర్మిల ఇక పనులకు సంబంధించినటువంటి క్షేత్రస్థాయిలో మనం చూస్తూ ఉన్నాం. సో బెడ్స్ వేస్తూ ఉన్నారు. సో దాదాపు చాలా పెద్ద నిర్మాణం కనుక తెలంగాణ తల్లి అంటే ఇప్పటి వరకు ఎవరూ చూడనటువంటి తల్లి ఆవిష్కరణ కాబోతుంది. మంచి మెటీరియల్తో పెద్దమైనటువంటి ఒక పెద్ద పీఠాన్ని ఏర్పాటు చేసి ఆ పీఠం చుట్టూ కూడా అమరవీరుల సంబంధించినటువంటి ముఖ చిత్రాలు కానీ, అమరవీరులకు సంబంధించిన త్యాగాలకు ప్రతిబింబించేందుగా పీఠం ఉండబోతుంది. ఆ బేస్మెంట్ తర్వాత తెలంగాణ ఉద్యమం సంబంధించిన 1969 ఉద్యమం, ఆ తర్వాత మలిదశ ఉద్యమం సంబంధించిన చారిత్రక నేపథ్యాలు కూడా ఆ పీఠ మీద ఉంటుంది. ఆ పీఠ పైన కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఉండే విధంగా అయితే ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రాథమికంగా సమాచారం అందుతూ ఉంది. సో ఇక్కడైతే మొత్తం పనులకు సంబంధించిన వేగవంతంగా కొనసాగుతుంది. సచివాలయ ప్రధానమైనటువంటి గేటు దగ్గర ఈ ప్రాంతంలోనే మనకు తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ కాబోతుంది. సో ఏదైనప్పటికీ ఈ యొక్క డిసెంబర్ 9వ తారీఖు రోజు
తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ముమ్మరమైనటువంటి కసరత్తు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సో మనకు చూసినట్లయితే సచివాలయం సంబంధించినటువంటి ప్రధాన ద్వారం కూడా ఇప్పటికే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం ఉంది. ఈ సచివాలయానికి ఎదురుగానే అమరవీరుల యొక్క ప్రతిబింబించే విధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి యావత్ తెలంగాణ సమాజానికి, తెలంగాణ ఉద్యమకారులకు అంకితం ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. డిసెంబర్ 9వ తారీఖు రోజు ఈ ప్రాంతంలో ఈ యొక్క ప్రాంగణంలోనే తెలంగాణ తల్లి ఆవిష్కరణ కాబోతుంది. ఆ రోజు వాడవాడలో ఊరులో కూడా మొత్తం తెలంగాణ తల్లి పండుగ దినోత్సవాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించనుంది. కెమెరాసన్ వినోద్తో కలిసి సాదిక్, బిగ్ టీవీ, సెక్రటేరియట్, హైదరాబాద్.